భవిష్యత్తును కేవలం ఊహించుకోవడమే కాదు, దాన్ని మన చేతులతో నిర్మించడం సాధ్యమేనా? అవుననే అంటోంది మైట్రిక్స్ అనే ఒక సంస్థ. తెలివైన టెక్నాలజీని వాడుకొని మన ప్రపంచాన్ని మార్చడానికి వాళ్లు ఎలాంటి ప్లాన్ వేశారో ఈరోజు మనం విశ్లేషిద్దాం. అసలు భవిష్యత్తును నిర్మించడం అంటే ఏంటి? చాలా పెద్ద ప్రశ్న కదా ఇది. మరి ఇంత పెద్ద సవాలును మ్యాట్రిక్స్ ఎలా ఎదుర్కోబోతోంది? వాళ్ల వ్యూహమేంటో ఇప్పుడు చూద్దాం. ఈ మొత్తం విశ్లేషణలో మనం ముందుగా మ్యాట్రిక్స్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఆ తర్వాత వాళ్ల వ్యూహానికి మూలస్తంభాల్లాంటి టెక్నాలజీ, ప్రజలు, ఇంకా ప్రపంచవ్యాప్త మార్పు, ఈ మూడింటిని ఒక్కొక్కటిగా చూద్దాం. చివరగా ఇవన్నీ కలిసి ఒక కంప్లీట్ ప్లాన్గా ఎలా మారాయో అర్థం చేసుకుందాం. సరే, ఇక అసలు విషయంలోకి వెళ్ళిపోదాం. మ్యాట్రిక్స్ అంటే ఎవరు? ఇది కేవలం ఒక టెక్ కంపెనీ మాత్రమే కాదు. తెలివైన సిస్టమ్స్ను, రేపటి తరానికి కావలసిన నిపుణులను, ఇంకా వేగంగా ఎదిగే వ్యాపారాలను సృష్టించడానికి ప్రభుత్వాలు, యూనివర్సిటీలు, ఇంకా పెద్ద పెద్ద కంపెనీలతో కలిసి పనిచేసే ఒక శక్తివంతమైన సంస్థ. ఇక్కడ మనం ఒక ముఖ్యమైన విషయం గమనించాలి. వీళ్లేదో చిన్న చిన్న ప్రాజెక్టులు చేసి వదిలేసే రకం కాదు. నిజమైన మార్పు తీసుకురావాలంటే లాంగ్ టర్మ్ పార్ట్నర్షిప్ ఉండాలని గట్టిగా నమ్ముతారు. అంటే ఇన్నోవేషన్ దగ్గర్నుండి ఉద్యోగుల స్కిల్స్ పెంచే వరకు ప్రతి అడుగులోనూ కలిసి నడుస్తారు. వాళ్ల మొత్తం ప్లాన్ అంతా ఈ 3 కీలకమైన స్తంభాల మీదే నిలబడి ఉంది. 1, అడ్వాన్స్డ్ టెక్నాలజీని తయారు చేయటం. 2, దాన్ని వాడే ప్రజలకు సరైన శిక్షణ ఇవ్వడం. 3, ఈ రెండింటినీ ఉపయోగించి ప్రపంచవ్యాప్తంగా ఒక పెద్ద మార్పును తీసుకురావటం. ఇప్పుడు ఈ మూడింటినీ కాస్త లోతుగా చూద్దాం. సరే, మొదటి పిల్లర్తో స్టార్ట్ చేద్దాం. ఇంటెలిజెంట్ సిస్టమ్స్. దీన్ని వాళ్ల మిషన్కి ఇంజన్ లాంటిదనుకోవచ్చు. రేపటి ప్రపంచానికి అవసరమైన టెక్నాలజీ పునాదిని వీళ్ళు ఇక్కడే వేస్తున్నారు. వీళ్ళ టెక్నాలజీ స్ట్రాటజీ ప్రధానంగా 4 రంగాల చుట్టూ తిరుగుతుంది. అవి ఏఐ, ఐటీ, క్వాంటమ్ కంప్యూటింగ్, ఇంకా రోబోటిక్స్. ఈ 4ంటిని కలపడం ద్వారా వీళ్లు సాధించాలనుకునేది ఒక్కటే: చాలా సురక్షితమైన, ఎంత అవసరమైతే అంత విస్తరించగల తెలివైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ను నిర్మించడం. ఈ స్లైడ్ చూస్తే ఏఐలో వాళ్ల నాలెడ్జ్ ఎంత డీప్గా ఉందో అర్థమవుతోంది. కేవలం టెక్స్ట్ రాసే జనరేటివ్ ఏఐ మాత్రమే కాదు, స్వంతంగా ఆలోచించి పనిచేసే ఏఐ ఏజెంట్లు, ఇంకా టెక్స్ట్, ఇమేజెస్, వాయిస్, ఇలా అన్నింటినీ అర్థం చేసుకునే మల్టీ మోడల్ ఏఐ పైన కూడా పనిచేస్తున్నారు. అంతకంటే ముఖ్యంగా ఈ టెక్నాలజీని నైతికంగా ఎలా వాడాలి అనే దానిపై కూడా దృష్టి పెట్టడం నిజంగా గొప్ప విషయం. ఇక్కడ క్వాంటమ్ సేఫ్ సెక్యూరిటీ అనే ఒక ఇంట్రెస్టింగ్ పదముంది. అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే, ఇప్పటి సైబర్ సెక్యూరిటీ మనల్ని ప్రస్తుత ఆన్లైన్ దాడుల నుండి కాపాడుతుంది. కానీ క్వాంటమ్ సేఫ్ సెక్యూరిటీ అనేది భవిష్యత్తులో రాబోయే సూపర్ పవర్ఫుల్ క్వాంటమ్ కంప్యూటర్ల నుండి వచ్చే ప్రమాదాల నుండి కూడా మనల్ని కాపాడటానికి సిద్ధం చేస్తుంది. ఇది ఫ్యూచర్కి ఒక రక్షణ కవచం లాంటిదన్నమాట. ఎంత గొప్ప టెక్నాలజీ ఉన్నా దాన్ని నడిపించేందుకు సరైన మనుషులు లేకపోతే అంతా వృధా. అందుకే మ్యాట్రిక్స్ రెండో పిల్లర్ ఫ్యూచర్ రెడీ పీపుల్. అంటే రేపటి ఉద్యోగాలకు అవసరమైన స్కిల్స్ను జనాలకు అందించడంపై వీళ్లు పూర్తి దృష్టి పెడతారు. ఇక్కడ 2 కీలకమైన అంశాలున్నాయి. 1, ఇండస్ట్రీకి ఇప్పుడు ఎలాంటి స్కిల్స్ కావాలో తెలుసుకుని దానికి తగ్గట్టుగా ఎడ్యుకేషన్ ఇవ్వడం. 2, అలా తయారైన వాళ్లను భవిష్యత్తు సవాళ్లను ఎదుర్కొనేలా మార్చడం. ఈ 2 ఒకదానితో ఒకటి కనెక్ట్ అయి ఉన్నాయి. వాళ్ళ టాలెంట్ పైప్లైన్ చాలా క్లియర్గా, స్ట్రక్చర్డ్గా ఉంది. ఇది కాలేజ్ సిలబస్ని డిజైన్ చేయడంతో మొదలవుతుంది. అక్కడ నుండి స్టూడెంట్స్కి కావాల్సిన స్కిల్స్, ఇంటర్న్షిప్స్ అందించి చివరికి ప్రపంచవ్యాప్తంగా మంచి ఉద్యోగాలు సంపాదించడంలో కూడా హెల్ప్ చేస్తుంది. ఇది విద్య నుండి ఉద్యోగం వరకు ఒక కంప్లీట్ జర్నీ లాంటిది. ఓకే, టెక్నాలజీ ఉంది, స్కిల్డ్ పీపుల్ కూడా ఉన్నారు. మరి ఇప్పుడు ఈ రెండింటినీ కలిపి ప్రపంచాన్ని ఎలా మారుస్తున్నారు? అదే వారి 3వ చివరి పిల్లర్, గ్లోబల్ ట్రాన్స్ఫర్మేషన్. ఈ పిల్లర్ ద్వారానే వాళ్లు తమ నాలెడ్జ్ను ప్రపంచానికి అందిస్తారు. డీప్ రీసెర్చ్, కన్సల్టింగ్ ద్వారా కంపెనీలు ఎదగడానికి సాయపడతారు. అలాగే సరైన ఫైనాన్షియల్ పార్ట్నర్షిప్స్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా నిరంతర ఆవిష్కరణలకు దారి చూపిస్తారు. వాళ్ల కార్యకలాపాలు ఏదో ఒక దేశానికో ప్రాంతానికో పరిమితం కాలేదు. ఆసియా నుండి అమెరికా వరకు మొత్తం 6 ఖండాలలో వీరికి రీసెర్చ్ సెంటర్లు ఉన్నాయి. దీనివల్ల లాభమేంటంటే, ప్రపంచంలోని వేరువేరు మార్కెట్లను, వాటి సవాళ్లను అర్థం చేసుకుని అక్కడి అవసరాలకు తగ్గట్టుగా సొల్యూషన్స్ ఇవ్వగలరు.
ఇక్కడ ఏఐపిఓ సర్వీసెస్ అని ఒక కొత్త పదం కనిపిస్తోంది. దీని ఫుల్ ఫామ్ ఏఐ పవర్డ్ అవుట్సోర్సింగ్. ఒక రకంగా ఇది మనం విన్న బీపీఓ కేపీఓలకి నెక్స్ట్ లెవెల్ వర్జన్. ఏఐని వాడి ఫైనాన్షియల్, బిజినెస్ పనులను ఆటోమేట్ చేస్తోంది. దీనివల్ల వేగం, సామర్థ్యం రెండూ పెరుగుతాయి. సరే, ఇప్పటివరకు మనం 3 పిల్లర్స్ని విడివిడిగా చూసాం. ఇప్పుడు వీటన్నిటినీ కలిపి ఒక బిగ్ పిక్చర్గా చూద్దాం. భవిష్యత్తును నిర్మించడంలో వీరి ఇంటిగ్రేటెడ్ స్ట్రాటజీ ఏంటో అర్థం చేసుకుందాం. ఏ మైట్రిక్స్ ఫిలాసఫీని ఈ ఒక్క వాక్యం చాలు చెప్పడానికి. ఎకోసిస్టమ్స్ సైలోస్ కాదు. అంటే చాలా సింపుల్. వాళ్ళు వేర్వేరు విభాగాలను విడివిడిగా చూడరు. టెక్నాలజీ, ప్రజలు, బిజినెస్ అన్నీ కలిసి ఒకే ఎకోసిస్టంలా పనిచేయడమే వాళ్ళ అసలైన బలం. ఈ చార్టు చూస్తే వాళ్ల స్ట్రాటజీ ఎంత బ్యాలెన్స్డ్గా ఉందో మనకు స్పష్టంగా తెలుస్తుంది. టెక్నాలజీ, ప్రజలు, ప్రపంచ ప్రభావం, ఈ 3 పిల్లర్స్కి వాళ్లు దాదాపు సమానమైన ప్రాధాన్యత ఇస్తున్నారు. ఒకటి లేకుండా ఇంకొకటి లేదు. ఈ మూడింటి కలయికే వాళ్ల సంపూర్ణ వ్యూహం. కాబట్టి ముగించే ముందు ఒక ప్రశ్న. మన చేతిలో సరైన టెక్నాలజీ, నైపుణ్యం గల మనుషులు, ఒక స్పష్టమైన వ్యూహం ఇవన్నీ ఇటుకలనుకుంటే మనమందరం కలిసి ఎలాంటి అద్భుతమైన భవిష్యత్తును నిర్మించగలం? ఈ ఆలోచనతో ఈ విశ్లేషణను ముగిస్తున్నాను.